పాట వచ్చిన వాళ్ళు నాతో పాటు ఏకీభవించి పాడండి. గత సంవత్సరం ఈ పాట క్రిస్మస్ దినాల్లోనే మనం రిలీజ్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. నేనే రాయటానికి, దాన్ని స్వరకల్పన చేయడానికి దేవుడు కృప చూపించారు. ఆ పాట పాడుతూ ఉండగా నాతో పాటు ఏకీభవించి మీరు కూడా పాడండి. ఒకవేళ పాట రాకపోతే చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. రాజు పశువుల పాకలున శిశువై జన్మించేవాడే, దేవాది దేవుడు కన్యమరి గర్భమందు శిశువై జన్మించేవాడే. జనులారా ముదమారా రక్షకుని చూడరారండి, జనులారా ముదమారా రక్షకుని వేడరారండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, సంబరాల క్రిస్మస్, ఇది సంతోషాల క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, సంబరాల క్రిస్మస్, ఇది సంతోషాల క్రిస్మస్. రాజులకు రాజు పశువుల పాకలున శిశువై జన్మించే వాడే. పరమ పావనాత్ముడు పరలోకవాసి, ఆది సంభూతుడు అదృశ్య దైవం, పరమ పావనాత్ముడు పరలోకవాసి, ఇదిరు అధికారి అధము శాపహారి, ఇదిరు అధికారి అధము శాపహారి. పరము వీడి నేడు మనుజుడాయ చూడు, నింగిలో తారా దారి చూపెను, నింగిలో తారా దారి చూపెను. చీకటి బ్రతుకులో వెలుగు కలిగెను, మన చీకటి బ్రతుకులో వెలుగు కలిగెను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, సంబరాల క్రిస్మస్, ఇది సంతోషాల క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, సంబరాల క్రిస్మస్, ఇది సంతోషాల క్రిస్మస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అయితే తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా పరిశుద్ధుడా నీ కొందనాలు తండ్రి. నిజమే ప్రభా, రాజులకు రాజువు తండ్రి, మా మధ్య తండ్రి శిశువుగా నరావతారిగా మనుజావతారిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవానికి కొందనాలు. దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశాన్ని ప్రభా మేము గుర్తిరగటానికి, ఈ యొక్క జన్మదినాన్ని మేము ప్రభా జ్ఞాపకం చేసుకొని మేము స్తుతించడానికి తండ్రి, ఇది సంతోషకరంగా మేము మా జీవితాల్లో మా కుటుంబాల్లో మేము ఉండటానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నా. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయించుండగా నీ ఆత్మ సహాయం దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరి మీద కృమ్మరింపు చేసి నీ మాటలు మాకు అందించి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఒక వాక్యాన్ని మీకు నేను చదివి వినిపించిన తర్వాత దేవుని యొక్క మాటలు మీకు నేను అందించాలని ఇష్టపడుతున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము
లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. చాలండి. ఇక్కడ మనం గనక దేవుని సువార్తల్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే 2 సువార్తలు మాత్రం దేవుని యొక్క జన్మదినాన్ని గురించి ప్రత్యేకించి రాయబడింది. ఒకటి మత్తయి సువార్త, రెండోది లూకా సువార్త. యోహాను సువార్త ఆయన జన్మదినం యొక్క జీనాలజీని ప్రకటించలేదు. మార్కు ఆయన జీనాలజీని, ఆయన వంశాన్ని గురించి తెలియజేయబడలేదు. కేవలము మత్తయి, లూకా మాత్రమే దేవుని యొక్క జీనాలజీని, వంశాన్ని గురించి ప్రస్తావించినట్టు, ఆయన జన్మదినాన్ని గురించి ప్రస్తావించినట్టు మనం చూస్తాం. అయితే మత్తయి సువార్తలు యేసు ప్రభు యొక్క జన్మం ప్రత్యేకించి యూదుల కొరకు రాయబడింది. అలాగే లూకా సువార్తలో చెప్పబడినటువంటి నేను చదివించినటువంటి ఈ వాక్యము ఇది ప్రజలందరికీ, అంటే లోకంలో ఉన్నటువంటి అన్యులకు ఈ మాట తెలియజేయబడింది. కాబట్టి ఇక్కడ తెలియజేయబడినటువంటి మాట ఏంటంటే ఇది సంతోషకరమైనటువంటి సువర్తమానము. ఏంటిదంటండి? చాలా జీవితాల్లో, మనుషుల జీవితాన్ని మనం చూస్తే సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే, స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థికి సంతోషం ఎప్పుడంటే స్కూల్కి సెలవు వస్తే సంతోషం, అవునా కదా? లేదంటే తన ఎగ్జామ్స్లో పాస్ అయితే తన పేరెంట్స్ తనకిచ్చేటువంటి గిఫ్ట్ని బట్టి సంతోషం. అలాగే పుట్టినరోజు జరుపుకోవడం చాలామందికి సంతోషం, ఎందుకంటే కొత్త బట్టలు వస్తాయి, అందరూ విష్ చేస్తారు, అది సంతోషం. అలాగే చాలామందికి పెద్దవాళ్ళు అయిన తర్వాత 10th క్లాస్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, వాళ్ళు చదువుకునేటువంటి డిగ్రీ, ఇంజనీరింగ్లో కానీ మంచి మార్కులతో పాస్ అయితే వాళ్ళకి చాలా సంతోషం. అలాగే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉద్యోగం సంపాదించుకుంటేనో, లేకపోతే వారి వ్యాపారంలో రాణిస్తేనో, వాళ్ళ చేతి పనులు వారు ధనాన్ని ఆర్జిస్తే సంతోషం. ఇంకా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే వివాహం చేసుకుంటే సంతోషం, బిడ్డలు కలిగితే సంతోషం, వారు ఎదుగుతున్నప్పుడు సంతోషం, వారికి వివాహాలు చేస్తే సంతోషం, వాళ్ళు ప్రయోజకులు అయితే సంతోషం, అలాగే మనవళ్ళు మనవరాలు పుడితే సంతోషం. ఇక ఇది ఈ సంతోషానికి అవధులు ఉండవు, అవునా కదా? చాలామంది చాలా భారంగా కూర్చున్నారన్నమాట. ఏం అక్కర్లేదు, భారంగా మనం కూర్చోక్కర్లేదు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని నేను అందిస్తాను. మీరు అలా మొఖాలు పెడితే నేను వెంటనే దిగిపోతాను. మా కాలేజీలో ఒక ఆయన ఉన్నాడు, హాస్టల్లో ఉంటున్నా కదా నేను. ఆయన హనుమాన్, ఆయన పేరు. ఆయనకి చెవుడు ఉంది. మనం మాట్లాడుకునే దాన్నప్పుడు, ఎవరైనా ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆయన మా పెదలంక చూస్తాడు. మాకు స్టార్టింగ్లో అర్థమయ్యేది కాదు. మేము జోకు కంప్లీట్ చేయకముందే గట్టిగా నవ్వేస్తూ ఉంటాడు అన్నమాట. అర్థమైంది మీకు? జోకు కంప్లీట్ కాకముందే నవ్వేస్తాడు. ఎందుకంటే తనకు వినపడకోకుండా ఉంది అని ఎదుటి వాళ్ళకి తెలియకుండా ఉండడం కోసం. మేము స్టార్టింగ్లో మాకు అర్థం కాలేదు, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత మాకు అర్థమైపోయింది. ఏమంటే ఈయనకి వినపడట్లేదు అని అర్థమైందండి. సో ఆయనలాగే మీరు కూడా, నేను చెప్పకముందే మీరు అందరూ నవ్వుతా పెట్టారనుకోండి, నేను చాలా సంతోషంగా దేవుని మాటలు మీకు అందిస్తా. లేదు మీరు అలా బిగుసుకుపోయి ఉంటే వెంటనే డ్యాన్స్ వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు డ్యాన్స్లు వేస్తారు, అప్పుడు మీ పళ్ళన్నీ క్లోజప్ యాడ్, కోల్గేట్ యాడ్ లాగా ఉంటాయి. ఓకే, ఒక్క పావు గంట నాకు సమయం ఇస్తారా? ఇస్తాను. వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమపరచండి. ఇంక ఎలా ఉందంటే ఇష్టమంటూ మొహం చప్పట్లు కొడుతూ మొహం సీరియస్గా పెడుతున్నారు. అలా చేయకండి. ఓకే, 5 విషయాలు చెప్తాను మీకు, 5 విషయాలు. ఓకే, ఇది చాలా సంతోషం. ఇది ప్రజలందరికీ కలగబో సంతోషం. ఈ సంతోషం నుంచి ఈ ప్రపంచంలో ఎన్ని కోట్లు ఇచ్చినా కలగనటువంటి సంతోషం. ఒకవేళ ఈ సంతోషం డీమార్ట్లో దొరికితే మనందరం 10 రూపాయలకు వడ్డీకి చేసో, అప్పులు చేసో కూడా కొనుక్కొని తెచ్చేసుకోగలిగినటువంటి సంతోషాన్ని. కానీ ఇది దొరికేది ఒక దేవుని దగ్గర మాత్రమే. చూడండి, నా చిన్నప్పుడు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆడికి మనసు బాగోకపోతే ఒకరోజు నాతో అన్నాడు, అరే నాకు మనసు బాగాలేదు, నేను సినిమాకి వెళ్తున్నాను రా అన్నాడు. ఓకే సరే అని చెప్పి ఆడు తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత అడిగా, నీకు ఎలా ఉన్నారంటే, సినిమా చూసినంతసేపు బాగుందిరా, మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ బాధగానే ఉందిరా అన్న. ఈ లోకంలో ఉండే సంతోషాలు పరిపూర్ణతని ఇవ్వలేవు. ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషాలు అవి మనకి జీవితకాలం ఆనందం ఇవ్వలేవు.
మనం చాలా సందర్భాలు మానవుడు ఎలా బ్రతుకుతాడంటే పరిస్థితులను బట్టి బ్రతుకుతూ ఉంటాడు. అంటే సర్కమ్స్టెన్సెస్ని బట్టి మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మనకు సంతోషకరం కలిగించేదిగా ఉంటే సంతోషం ఉంటుంది. చాలామంది జోబులో 500 నోట్లు ఒక 10 ఉండి ఇంట్లో ఏ సమస్యలు లేకపోతే సంతోషంగా ఉంటారు. అదే ఈ డబ్బులు లేకపోతే చాలామందికి సంతోషం ఉండదు. చాలామందికి అనారోగ్యం వస్తే సంతోషం ఉండదు. చాలామందికి ఇంట్లో సమస్యల్లో ఉంటే సంతోషం ఉండదు. కానీ దేవుళ్ళో ఉన్నటువంటి వారికి ఎప్పుడూ సంతోషమే. అంటే దేవుళ్ళో ఉన్నటువంటి వారికి కష్టాలు రావని నేను చెప్పట్లేదు, కానీ కష్టాలు వచ్చినా వారు సంతోషంగా ఉండగలరు. అందుకే ఒక అద్భుతమైన పాట ఉంటుంది, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి. ఎలా వెళ్ళారంట? సింహాల బోన్లోకి ఎవడం సంతోషంగా వెళ్తాడా? వెళ్తారు. ఎవరో తెలుసా? పరిపూర్ణమైనటువంటి దేవుని ఆత్మను కలిగినటువంటి వాళ్ళు, దేవుల్లో సంతోషించేటువంటి వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. నీకు ఇందాక రవికుమార్ గారు ఇందాక వచ్చారు కదా, సువార్త గాయకులు, ఆయన స్టేజ్ ఎక్కి ఎత్తడమే ఒక పాట పాడారు. పాడినప్పుడు నా హృదయంలో నేను దేవుని యొక్క కృపను తలంచుకుంటూ నా లోపల నేను తెలియనటువంటి ఒక మిక్స్డ్ ఫీలింగ్స్, అంటే ఒక సంతోషం, ఒక బాధ, ఒక ఆనందము, ఒక దుఃఖము అన్నిటితో నేను కూర్చుని ఉన్నాను. అది నాకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. నాకే కాదు, కూర్చున్నటువంటి మీ అందరి జీవితాల్లో కూడా ఆ సంతోషాన్ని ఇవ్వటానికే దేవుడి లోకంలోకి వచ్చాడు. ఒక విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. ఒక ఊరిలో మేరీ, డానీ అనేటువంటి 2 బిడ్డలు ఉన్నారు. ఈ మేరీ ఒక వెధవరాలు, భర్తను పోగొట్టుకున్నది, బాగా పేదరాలు. డానీ వీళ్ళకు తన పేదరికం తన ఎప్పుడు అడ్డుగా ఉండేది కాదు. ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు పాస్టర్ గారు ఈ క్రిస్మస్ సీజన్లోనే క్రిస్మస్ రోజున వాళ్ళకు ఒక పిలుపునిచ్చారు. ఏమని ఇచ్చారంటే, మీరందరూ కూడా వచ్చేటప్పుడు ఒక బహుమానాన్ని తీసుకొని రావాలి. ఈ పశువుల తొట్టు ఉంది కదా, ఈ పశువుల తొట్టు దగ్గరకు వచ్చి మీ బహుమానాలను పెట్టాలి. ఎందుకంటే బైబిల్లో 3 జ్ఞానులు ఉన్నారు. వారు యేసు ప్రభు పుట్టినప్పుడు కానుకలు తీసుకొచ్చారు కదా, అలాగే మీరు కూడా ఒక కానుకలు తీసుకురండి అని చెప్పినప్పుడు ఈ డానీ ఇంట్లో ఉన్నాడు. కానీ వాళ్ళు చాలా పేదరికం, ఒక రోజు తిండుకుంటే ఒక రోజుకి తిండి లేనటువంటి పరిస్థితులు. అయితే ఈ డానీ సంతోషంగానే ఉంటున్నాడు. కానీ ఈ బహుమానాన్ని నేను ఏదో రకంగా ఇవ్వాలనుకుని ఇల్లంతా వెతికితే ఒక మూలన ఒక చిన్న బొమ్మ కనపడింది, చెక్క బొమ్మ. అమ్మా కొద్ది నిమిషాలు మీ సంతోషానికి నేను అడ్డు చెప్పను, కానీ మిమ్మల్ని చూస్తే నా ఫ్లో పోద్ది. ఈ మూలన కూర్చొని వెతికంగానే ఒక చిన్న బొమ్మ కనపడింది. అది వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు అతను తయారు చేయించి ఇచ్చినటువంటి బొమ్మ, ఆ గుర్ర బొమ్మ. ఆ బొమ్మ ఒక కాలు ఇరిగిపోయింది. దాని మీద ఉన్నటువంటి పెయింట్ రంగు కూడా మొత్తం పోయి ఎలిసిపోయింది అనమాట. కానీ దాన్ని తీసుకున్నాడు, శుభ్రపరిచాడు, దాన్ని కొంచెం నీట్గా చేశాడు. తీసుకువెళ్ళి ఆ చర్చ్ ఎక్కడైతే ఈ తొట్టు ఉందో, పశువుల తొట్టి, యేసు ప్రభు వారు ఎలా ఇప్పుడు మనకు అలంకరించారు చూసారా, అలా అలంకరించిన దగ్గర అందరితో పాటు తీసుకువెళ్ళి ఆ బొమ్మని అక్కడ పెట్టాడు. చాలామంది చూసినప్పుడు విస్మయం చెందారు, కొంతమంది నవ్వారు, కొంతమంది అతను చూసి చిరాకు పడ్డారు. ఇతనికి ఒక తెలియనటువంటి మిక్స్డ్ ఫీలింగ్తో ఉన్నప్పుడు పాస్టర్ గారు వచ్చారు. చాలా పెద్ద గిఫ్ట్స్, చాలా విలువైనటువంటి గిఫ్ట్స్ ఉన్నాయి. కానీ ఈ పాస్టర్ గారు ఈ పాత బొమ్మ, అది కూడా కాలు ఇరిగిపోయినటువంటి గుర్ర బొమ్మ ఏదైతే ఉందో దాన్ని ఎత్తి పట్టుకొని, దేవుడు ఇలాంటి పగిలిపోయినటువంటి బ్రతుకుల్ని ఆయన బాగు చేయడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఈ బహుమానం ఎవరు తెచ్చారో కానీ చాలా విలువైన బహుమానం అని చెప్పి అతని గణపరిచినప్పుడు తనలో సంతోషంతో ఆ ఏడుస్తూనే ఆనందపడ్డాడండి. అర్థమైందా? మీకు ఎవరికన్నా అర్థమైందా? దేవుడు ఈ క్రిస్మస్ ఎందుకంటే పాడైపోయినటువంటి జీవితాన్ని బాగు చేయడానికి దేవుడు వచ్చాడు. చాలామంది బ్రతుకుల్లో పైకి నవ్వుతూ ఉంటారు, కానీ వారి జీవితంలో సంతోషం ఉండదు. చాలామంది జీవితాల్లో అన్నీ ఉంటాయి, కానీ ఒంటరితనాన్ని అనిపించేటువంటి వాళ్ళు ఉంటారు. చాలామందికి తెలుసు నేను పాప బంధకాల్లో ఉన్నాను, కానీ ఈ బంధకాల్లో ఉన్నానని తెలుసు కూడా ఈ బంధకాల్లో నుంచి బయటపడలేక మగ్గిపోతున్నటువంటి వారు, నలిగిపోతున్నటువంటి వారు చాలామంది ఉంటారు. చాలామందికి మర్ర భయంతో ఉంటారు. చాలా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య పొసగనటువంటి స్థితి ఉంటుంది. ఒకవేళ భార్యాభర్తలు బాగుంటే బిడ్డలు సరైనటువంటి రీతిలో లేక లోకంలో పాపంలో చెడిపోయి నశించిపోతున్నటువంటి వారు ఎంతోమంది ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు.
బ్రతుకు బండిని ఈడుస్తూ నెట్టుకుంటూ ముందుకెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. అయితే మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? దేవుడు ఆ చెక్క ఇరిగిపోయినటువంటి బొమ్మని దైవజనుడు ఎలాగైతే గొప్పగా చేశాడో ఈరోజు అలాంటి జీవితాలను ఆయన బాగు చేయబోతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. ఇంకా దైవజనుడు చెప్పాడు కదా, ఒకప్పుడు ఆయన కూడా దెయ్యాలు బట్టి అని. అలాగే ఒకప్పుడు నా జీవితం కూడా అలాంటి జీవితమే. పాప లోకంలో పాపంతో వ్యసనాలతో ఉన్నటువంటి నా జీవితాన్ని దేవుడు ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా చేశాడని చెప్పడానికి నేను ఎంత మాత్రము కూడా సంకోచించను. నేను పాపిని అని చెప్పడానికి కూడా ఎక్కడ సిగ్గుపడను. ఎందుకో తెలుసా? నేను అలా చెప్పడం వల్ల దేవుని నామానికి మహిమపరచబడుతుంది. నేను పెద్ద గొప్ప సేవకుని, నేను పెద్ద పాటగాడిని, నేను పెద్ద లిరికిస్ట్ని, నేను పాటలు రాశాను, నేను చాలా గొప్పగా ప్రసంగం చేస్తానని మీ ముందు నేను చెప్పను. కానీ అలా నన్ను నేను అతిశయించుకొని మీ ముందు అతిశయించేవాడిగా నేను ఉండను. కానీ వినమ్రంతో దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? ఎందుకు పనికిరా నన్ను దేవుడు కొంతమందికి ఆశీర్వాదకరంగా చేశాడు దేవుడు నన్ను. హల్లెలూయా. దిస్ ఈజ్ క్రిస్మస్. ఎందుకో తెలుసా? ఇలా పడిపోయిన జీవితాలని, పాడైపోయిన జీవితాలని, నశించిపోయిన జీవితాలని రక్షించడానికి, నిలబెట్టడానికి, కట్టడానికి దేవుడు వచ్చాడు. ఇదే క్రిస్మస్ అంటే. ఒక ఆయన అంటున్నాడు ఈ మధ్య, క్రిస్మస్ అంటే ఏముంటుంది, ఎప్పుడు ఇండే వాక్యమే కదా. ఏంటంట? రోజు తినే తిండేగా, రోజు తినేటువంటి బిర్యానీయేగా. మన ఏంటనండి, ఇప్పుడు బిర్యానీ తిన్నాం, రేపు కనుక మనకు మళ్ళీ డెలిషియస్గా ఉండి మన ముందు బిర్యానీ పెడితే ఆపేస్తామా? దేవుని వాక్యం ఎప్పుడు బోరు కొట్టదండి. ఎవరికి బోరు కొడద్దంటే దేవుడి గురించి అర్థం కాని వాడికి బోరు కొడద్ది. నేను చాలా తక్కువ ప్రసంగాలు చేస్తాను ఏ దైవజనుడు అయినా. దేని మీద అంటే పునరుద్ధానం గురించి, క్రిస్మస్ గురించి. కానీ నా ఫేవరెట్ మెసేజ్ ఏంటో తెలుసా? క్రిస్మస్, రిజరెక్షన్. ఈ 2 ప్రసంగాలు అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నిసార్లు చెప్పినా సరే చాలా సంతోషంగా చెప్పాలనిపించేది. ఎందుకో తెలుసా? యేసు నామాన్ని గణపరిచేటువంటి ప్రసంగమే క్రిస్మస్ ప్రసంగం. యేసు పునరుద్ధానం ఏంటో తెలుసా? మనందరికీ నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్న మనకి నిరీక్షణ కలిగించేది. అయ్యో, మన జీవితం ఈ భూమి మీద ఇక్కడితో ఆగిపోయేది కాదు, మరొక జీవితం మనకు దేవునితో ఉండబోతుందని నిరీక్షణతో కూడి చెప్పేటువంటిది ఏంటో తెలుసా? పునరుద్ధానం. ఈ 2 మెసేజ్లు చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. ఒక ఆయన అంటున్నాడు నేను నా దగ్గర, క్రిస్మస్ ఏముంది, ఎప్పుడు ఇనే మెసేజే కదా అని, ఎప్పుడు తినే తిండే కదా అని. మీ ఆవిడ కనుక నీకు 4 రోజులు భోజనం పెడతపోతే ఏమవుద్ది? సచ్చూరుకుంటావు. రోజు తినేదేగా, రోజు తినే అన్నమేగా, రోజు తినే కూరేగా, రోజు తినేటువంటి పెరిగేగా అంటే నో. మనకి శారీరకంగా రోజు భోజనం ఎంత అవసరమో యేసు జనన మరణ పునరుద్ధానాలు అంతే అవసరమైనటువంటివి. చూడండి, ఒక దైవజనుడు చెప్పినటువంటి మాటను మీకు నేను తెలియజేస్తాను. ఆయన అంటాడు, ప్రపంచంలో 3 అద్భుతాలు ఉన్నాయి అంట, 3 మిరాకిల్స్. ఫస్ట్ మిరాకిల్ ఏమిటంటే ఇన్కార్నేషన్. అంటే ఇన్కార్నేషన్ అంటే అర్థం ఏంటంటే దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి రావటం. అర్థమవుతుందండి? ఇది గొప్ప అద్భుతం. ఇది దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడికి శరీరం ఉండదు, దేవుడికి రక్త మాంసాలు ఉండవు, దేవుడు ఆత్మ. అందుకే వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుడికి దేవుడు ఆత్మ. దేవుడికి మనలాగా శరీరము, రక్తం ఉండదు. కానీ క్రిస్మస్లో సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా? ఇన్కార్నేషన్ అంటే దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. మీరు అనొచ్చు, మనం క్రైస్తవులం కాబట్టి చాలా ఈజీగా నమ్మేస్తాం ఏమనంటే దేవుడు శరీరధారికి ఈ భూమి మీదకి వచ్చాడు అని కదండి. ఒకవేళ మీకు నేను ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను, చూడండి. అదేమిటంటే, నేను కొన్ని సంవత్సరాల క్రితం గాంధీ గారు నేను ఈ వంగాయగూడెం టీ షాప్ దగ్గర ఇద్దరు టీ తాగేవాళ్ళం. గాంధీ గారు అంటే ఏ గాంధీ గారు అనుకుంటున్నారు? వంగాయగూడెంలో ఉన్న గాంధీ గారు కాదు, మన జాతిపిత గాంధీ గారు ఉన్నారే ఆయన. నేను ఈ వంగాయగూడెం టీ షాప్లో టీ తాగేమో అన్నాం అనుకోండి, మీరంతా ఏమంటారో తెలుసా? నా ముందు అంటానికి మీకు కొంచెం మనసు రాకపోయినా పక్కెళ్ళి అంటారు, ఈయనకి పిచ్చి వచ్చినట్టుంది, మహాత్మా గాంధీ ఈయన టీ తాగారంట అంటారు. నిజమే కదా? అంటే ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, గాంధీ గారు నేను టీ తాగారంటే మీరు నమ్మరు. ఎందుకంటే నా వయసు వేరు, ఆయన వయసు వేరు కనుక. అలాగే యేసు ప్రభు కూడా ఈ భూమి మీద పుట్టలేదని చాలామంది చెప్తున్నారు కదా.
మరి యేసు ప్రభు ఆయన శరీరధారికి భూమి మీదకి వచ్చి పుట్టాడు అనటానికి ఆనవాళ్ళు ఏమిటయ్యా అంటే, ఇప్పుడు అది చెప్తే మీకు చాలా పెద్దదైపోద్ది, కానీ క్లుప్తంగా మీకు చెప్తాను. హిస్టారికల్గా యేసు ప్రభు వారు పుట్టారు అనటానికి ఆనవాళ్ళు, రుజువులు ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాయి. ఇంకొకటి, ఎవరైనా వాళ్ళ గురించి చెప్పుకునేప్పుడు లేనివి కూడా కల్పించి చెప్పుకుంటే అవకాశం ఉంది. ఒకవేళ యేసు ప్రభు గురించి మరియమ్మో యేసేపో ఆయన శిష్యులై చెప్తే మనం అందరం ఏముంటామంటే, ఆయన గురించి కావాలని చెప్పారులే అనుకుంటాం. ఆయన చనిపోయి లెగిశాడు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడని శిష్యులే చెప్తే వేరే వాళ్ళు అనొచ్చు. ఏమనంటే, ఈయన శిష్యులే కాబట్టి, ఆయన ఫాలోవర్సే కాబట్టి, ఆయన డిసైబుల్సే కాబట్టి ఇలా చెప్పారు అనుకుంటాం. కానీ కాదు. యేసు ప్రభు వారి గురించి క్రైస్తవేతరులు, యూదేతరులు, జోసఫస్, టాటికస్ అనేటువంటి చరిత్రకారులు వారు రాసినటువంటి చరిత్రలో యేసు ప్రభు గురించి రాయబడింది. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. మనం ఆరాధించేటువంటి దేవుడు ఈయన మనుషులు కల్పించినటువంటి దేవుడు కాదు. ఆ దేవుడు పరలోకములో నుంచి ఈ భూమి మీదకి వచ్చినటువంటి నరావతారం ఎట్టినటువంటి దేవుడు ఆయనే యేసు ప్రభు వారు. ఇది గుడ్ న్యూస్ మొట్టమొదటిది. రెండవ అద్భుతం ఏంటో తెలుసా? వర్జిన్ బర్త్. ప్రపంచంలో ఏ వ్యక్తి, ఏ అవతారము, ఏ దేవుడు కూడా పురుషుని యొక్క ప్రమేయం లేకుండా పుట్టినటువంటి వాడు లేడు. ఒక్క యేసు ప్రభు వారు మాత్రమే పురుషుని యొక్క ప్రమేయం లేకుండా పుట్టాడు. ఒకసారి నేను బీటెక్లో ఉన్నప్పుడు ఒకడు నా హైందవ సహోదరుడు అడిగాడు, ఊరుకోరా యేసు ప్రభు తండ్రి లేకుండా ఎలా పుడతాడు అన్నాడు. నేను అన్న, పరిశుద్ధాత్మ వల్ల కలిగాడంటే వాడికి పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియదు కనుక, అది దేవుడని వాడికి తెలియదు కనుక వాడు పక్కున నవ్వి నా మీద అవమానకరంగా మాట్లాడాడు. కానీ మీకు విషయాన్ని చెప్తున్నా, ఇక్కడ ఎవరైనా మెడిసిన్ చదివిన వాళ్ళు ఉంటే, ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసు. ప్యాథరోజీనిసిస్ అంటారు. అంటే అర్థం ఏంటో తెలుసా? కొన్ని జంతువుల్లో, కొన్ని మొక్కల్లో పురుషుని యొక్క ప్రమేయం లేకుండానే, అంటే వాటికి అంతటిగా అవే పిల్లల్ని కనగలిగిన శక్తి ఈ సృష్టిలో దేవుడు పెట్టాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. జంతువులకే ఇలా పుట్టగలిగిన శక్తి ఉంటే, దేవాది దేవుడు నోటి మాటతో సృష్టిని అంతటి చేసినటువంటి దేవుడు తనంతుడు తానుగా ఈ కన్యక గర్భంలో పుట్టి భూమి మీదకి రాలేడా అంటే రాగలడు. అది రెండవ అద్భుతం. హల్లెలూయా. ఇది రెండవ అద్భుతం. ఈ రోజు మనం ఎగిరి గంతేయాలి. ఎందుకో తెలుసా? మనకు ఆ నిరీక్షణ ఉంది. దేవుడిని ఇన్కార్నేషన్ శరీరధారికి ఈ భూమి మీదకి వస్తే, రెండవది ఆయన కన్యకకు పుట్టాడు. ఎందుకు కన్యక పుట్టాడు? ఒకవేళ పురుషుని యొక్క ప్రమేయంతో పుడితే ఆయన దేవుడు కాడు. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పాపంతో ఉన్నటువంటి వాడే. అందుకే వేరొక మత గ్రంథాల్లో కూడా చెప్పబడిన మాట ఏంటి? పాపోహం పాపకర్మ, పాపోహం పాప సంభవ, త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వారిలో పాపం వారు లేనటువంటి వారు ఎవరు లేరు. ఈ మధ్య ఒక ఆయన ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఒక ఆయన అంటున్నాడు, రాధా మనోహర్ దాస్ అని. ఆయన క్రైస్తవుని అవహేళన చేస్తూ అంటున్నాడు, మీరంతా పాపులు, మేము తోపులు అంటున్నాడు ఆయన. విన్నారా మీరు ఎవరన్నా? అని ఏమంటున్నాడు తెలుసా? క్రైస్తవులు ఎప్పుడు పాపం 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 అంటారు, మీరంతా పాపులు, మేము తోపులు అంటున్నాడు. బుర్రలో కొంచెం గుజ్జున్నవాడికి కూడా అర్థం అవుద్ది తోపులో పాపులు అని. ఎందుకో తెలుసా? ఒకవేళ ఈ భూమి మీద పాపులు ఎవరు లేకపోతే పోలీస్ స్టేషన్స్ ఎందుకున్నాయి? ఒకవేళ ఈ భూమి మీద పాపులు ఎవరు లేకపోతే, పాపం చేసేవారు లేకపోతే కోర్టులు ఎందుకున్నాయి? ఎందుకు ప్రతిరోజు మనం నేరాలు ఘోరాలు టీవీల్లో చూస్తున్నాం? ఎందుకు న్యూస్ పేపర్లో చూస్తున్నాం? 5 ఏళ్ల బాలిక పైన అత్యాచారం ఎందుకు చేస్తున్నారు? 40 ఏళ్ళ 50 ఏళ్ళ ముసలావిడి మీద ఎందుకు అత్యాచారం చేస్తున్నారు? డబ్బు కోసం కూతురు ఉన్నటువంటి ఆ కూతురుల వరుసకు ఉన్నటువంటి వారిని కూడా ఈ యొక్క మండుచున్నటువంటి అగ్నిలో ఎందుకు వేస్తున్నారు అంటే, అది క్రైస్తవులు ఒకటే చేస్తున్నారా పాపం? హైందవులు చేస్తున్నారా? మహమ్మదీయులు చేస్తున్నారా? బౌద్ధులు చేస్తున్నారా? లేకపోతే నాస్తికులు చేస్తున్నారంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పాపం చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం పాపులమా లేకపోతే తోపులమా? ఆ బుర్రలేని గుజ్జులేని రాధా మనోహర్ గారు అంటున్నారు, అని నేను అవమానపరచట్లేదు, కానీ నేను దేవుడి పక్షాన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పాపులమేనయ్యా, నువ్వు పాపివే, అందరం పాపులమే. అందుకే పోలీస్ స్టేషన్లు పెట్టుకున్నాం మనం. నీ ఇంట్లో బంగారం పోతే పరిగెట్టుకుంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావు. ఎందుకో తెలుసా? ఎవడో దొంగోడు అన్యాయంగా నాడు సొమ్ము కాజేశాడయ్యా అని కంప్లైంట్ ఇస్తున్నాం. అర్థమవుతుందా? కాబట్టి మనం అందరం పాపులమే. మనం రక్షించడానికి దేవుడి లోకంలోకి వచ్చాడు. 2 అద్భుతాల గురించి మీతో మాట్లాడాను నేను. ఒకటి ఇన్కార్నేషన్, రెండోది వర్జిన్ బర్త్, మూడోది ఏంటో తెలుసా? ఈ విషయాన్ని మనం నమ్ముతూ ఉన్నాం. దాన్నే విశ్వాసము అంటున్నాం. దేన్ని నమ్ముతున్నాం? దేవుని యొక్క మానవ జన్మను
ఆయన కన్యక పుట్టాడని మనం నమ్ముతున్నాం. ఇది కూడా గొప్ప వింతే తెలుసా. చాలామంది నమ్మరు, చాలామందికి విశ్వాసం ఉండదు. ఇది మనం నమ్ముతున్నాం. ఈ 3 వింతలు అద్భుతం. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఒక వ్యామోగముని మొట్టమొదటిసారి చంద్రమండలం మీద అడుగుపెట్టినటువంటి ఆయన ఉన్నాడు. ఆయన చంద్రమండలం మీద అడుగుపెట్టాడు. ప్రపంచంలో చాలా మనుషులు సాధించినటువంటి ఘనతల్లో ఒక ఘనత ఈ యొక్క చంద్రమండలం మీద అడుగు పెట్టడం. అంత మాత్రమే కాదు, రేపు మనం ఇంకా మార్స్ మీద ఇంకా రకరకాలైనటువంటి వాటి మీద కూడా మనం అడుగు పెట్టగలం. కానీ ఇంత పురోగతి మనం సాధించినా ఇంకా మనం విశ్వం యొక్క అంచు వరకు వెళ్ళగలిగాం, కానీ విశ్వంలో మధ్యలోని కూడా మనం వెళ్ళలేకపోయాం. కానీ ఈరోజు గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, చంద్రుడి మీద మనిషి అడుగు పెడతాం గొప్పతనం కాదు, ఆ దేవాది దేవుడు ఈ భూమి మీద అడుగు పెట్టడం గొప్ప విషయం. ఎందుకో తెలుసా, మనం పరిమితం కలిగినటువంటి వాళ్ళం. మన చూపు పరిమితమైంది, మన మాట పరిమితమైనది, మన శక్తి పరిమితమైంది. మీరు 1,00,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనండి, 2 లక్షలు పెట్టి ఫోన్ కొనండి, 20,000 పెట్టి ఫోన్ కొనండి, సాయంత్రం అయితే ఛార్జింగ్ దిగిపోతుంది, దానికి ఛార్జింగ్ పెట్టాల్సిందే. ఎందుకో తెలుసా, ఛార్జింగ్ అయిపోయింది. మనుషులైన మనకు కూడా పరిమితం కలిగినటువంటి వాళ్ళం, కానీ దేవుడు అనంతమైనటువంటి వాడు. సింపుల్ మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది. పరిమితం కలిగింది అంటే ఫైనైట్ ఎప్పుడూ కూడా ఇన్ఫైనైట్ని చేరుకోలేదు. మనం దేవుని చేరుకోవాలంటే ఎలా చేరుకోగలం? ఒక సైంటిస్ట్ అంటాడు, ఒక నక్షత్రం నుంచి ఒక నక్షత్రానికి వెళ్ళాలంటేనంట కొన్ని వేల సంవత్సరాలు పడతాయి అంట. ఏంటది రమణం గారు? సైకిల్ వేసుకుని వెళ్ళా, బస్సు మీద వెళ్ళా, కారు మీద వెళ్ళా, లేదా జట్ మీద ఎక్కి వెళ్ళా, ఎలా వెళ్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మనం బతికేదే 60 సంవత్సరాలు కదండి. కొన్ని వేల సంవత్సరాలు ఒక నక్షత్రం నుంచి ఒక నక్షత్రానికి వెళ్తే మరి మనం దేవుణ్ణి ఎప్పుడు చేరుకోగలం? అసంభవం. అందుకే దేవుడు ఆయనే ఇక్కడికి వచ్చాడు, ఆయనే మనల్ని చేరుకున్నాడు. అది క్రిస్మస్. చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరచాలి. ద ఇన్ఫినైట్ గాడ్ మీట్స్ ద ఫైనైట్ బీయింగ్, దట్ ఈస్ క్రిస్మస్. ఈరోజు మనకు ఒక గొప్ప విషయం అండి. ఆయన ఎలా వచ్చాడు ఈ భూమి మీదకి అంటే నరావతారిగా వచ్చాడు. మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, అయ్యా ఆయన ఒక జంతువు కింద రావచ్చుగా, ఒక నంది కింద రావచ్చు కదా, లేకపోతే ఒక సింహంలాగా రావచ్చు కదా, లేకపోతే ఒక గరుడు పక్షిలాగా రావచ్చు కదా, లేకపోతే ఒక దేవదూతలాగా రావచ్చు కదా, లేదంటే ఒక గొప్ప వెలుగుతో రావచ్చు కదా, ఎందుకు మనిషిగా వచ్చాడు? చిన్న లాజిక్ చెప్తాను మీకు. చేరండి, ఒక 50 కేజీలు పట్టేటువంటి వడ్ల బస్తాలో, ఒక నార్మల్ సంచిలో 1 క్వింటా వడ్లు మీకు వేస్తే ఏమవుతుంది? అది ఏమవుతుందండి? పిగిలిపోద్ది. ఆ అనంతమైన దేవుడు అనంతుడికి భూమి మీదకి వస్తే మనం జీర్ణించుకోలేము. అందుకే దేవుడు ఆయన మానవ రూపం ధరించుకొని వచ్చాడు. ఇది ఒక కారణం అయితే, రెండో కారణం ఏంటి తెలుసా? మొదటి మనిషి ద్వారా పాపం అనేది సంక్రమిస్తే కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి కాబట్టి, అంటే రక్తం చిందించాలి కాబట్టి అని భూమి మీదకి నరావతారిగా వచ్చాడు. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన. అంటే అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం జరగాలంటే రక్తం చిందించాలి. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే, ఆ మరణం మనిషి యొక్క ప్రాణాన్ని తోడేసుకుంది కాబట్టి మళ్ళీ పరిశుద్ధుడైనటువంటి వాని యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. కాబట్టి పాపము లేనటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకు యేసు ప్రభు ఈ భూమి మీదకి రక్తమాంసంతో ఈ లోకంలోకి వచ్చాడు. 5 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను, ప్రసంగం చేయను. దేవుడు ఎందుకు వచ్చాడో తెలుసా? మనల్ని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే మత్తయి సువార్తలో సువార్తకారుడు ఏమని రాస్తాడంటే తెలుసా? తన పాపముల నుండి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టాను. యేసు అంటే ఏంటి? రక్షకుడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఏమిటి రాయబడిందంటే, మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండగా, పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణం అంటే మనందరికీ సంభవించేటువంటి మరణం మాత్రమే కాదు, రెండో మరణం ఉంది. ఆ మరణం నుంచి, ఆ పుణ్యం అనే నరకం నుంచి మనం తప్పించడానికి కుమారుడిగా వచ్చాడు. కుమారుడు కు+ మారుడు అంటే చెడును సంహరించేటువంటి వాడు. మనకి ఈ క్రిస్మస్ ఏం తీసుకొచ్చిందంటే మనకి రక్షణ తీసుకొచ్చింది. మొదటిది క్రిస్మస్ మనకి ఏం తీసుకొచ్చింది తెలుసా? రెండోది సంతోషాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే ఏదో ఎప్పుడు పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటాం.
నీకు 10 ఎకరాల భూమి ఉన్నా సరే నీకు ఏదో తెలియనటువంటి లోటే. నీ బ్యాంకులో 10 లక్షలు ఉన్నా సరే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాడిగా ఉంటావు. నువ్వు పెద్ద గ్రూప్ 1 ఆఫీసర్ అయినా లేదంటే మంచి ఉద్యోగం ఉన్నా సరే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాళ్ళగే ఉంటావు. ఎందుకో తెలుసా? బ్లేయిస్ పాస్కల్ తీరాన్ని మన మధ్యలో మనందరి దగ్గర డిజిటల్ క్యాలిక్యులేటర్ ఉంది కదా, దానికి ఆర్జుడైనటువంటి బ్లేయిస్ పాస్కల్ ఒకప్పుడు నాస్తికుడు. ఈయన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒక గొప్ప మాట చెప్తాడు. ప్రతి ఒక్కని హృదయంలో ఒక శూన్యత ఉన్నది. ఈ శూన్యతని దేవుడితో తప్ప సృష్టితో మనం నింపితే అది పూడ్చబడదు. అందుకే ఈ హృదయంలో నువ్వు డబ్బులు పెట్టి చూడు, సంతృప్తి రాదు. ఈ హృదయంలో నువ్వు సినిమాలు పెట్టి చూడు, సంతృప్తి రాదు. ఈ హృదయంలో నువ్వు సెక్స్ను పెట్టి చూడు, అది సంతృప్తి నువ్వు పూర్తిగా. ఈ యొక్క హృదయంలో నువ్వు లోకంలోని ఏదైనా పెట్టి చూడు, అది పరిపూర్ణత ఇవ్వదు. కానీ దేవుణ్ణి పెట్టి చూడు, అది సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి క్రిస్మస్ ఏం తీసుకొచ్చింది? రక్షణ తీసుకొచ్చింది మొదటిది. రెండోది ఏం తీసుకొచ్చింది? జాయ్, సంతోషాన్ని తీసుకొచ్చింది. మూడోది ఏం తీసుకొచ్చింది తెలుసా? హ్యూమన్ డిగ్నిటీని తీసుకొచ్చింది. అంటే మనిషి పాపం చేయటం వల్ల మనకేం వచ్చిందో తెలుసా? అవమానం వచ్చింది. మీరు తప్పుపోయిన కుమారుని ఉదాంతంలో చూస్తే, తప్పుపోయిన కుమారుడు అన్నీ పోగొట్టుకున్నాడు, అవమానాన్ని మిగిల్చాడు. ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి ఇంట్లో సింహాసనం మీద కూర్చునేవాడు, ఇంటి నడి మంచం మీద కూర్చునేవాడు, ఉంగరం పెట్టుకునేవాడు, పని వాళ్ళు ఉండేవాళ్ళు, పని వాళ్ళని తెమ్మంటే తెచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పందులు పొట్టు తినేటువంటి దిగజారిపోయినటువంటి షేముతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. కానీ తండ్రి ఇంటికి గుద్దొచ్చిన తర్వాత వెళ్తే తండ్రి మళ్ళీ హక్కుని చేర్చుకున్నాడు. తన పాపానికి గౌరవం వచ్చింది, అంటే హ్యూమన్ డిగ్నిటీ వచ్చింది. క్రిస్మస్ మనకేం తీసుకొచ్చిందో తెలుసా? హ్యూమన్ డిగ్నిటీని తీసుకొచ్చింది. నాలుగోది క్రిస్మస్ మనకేం తీసుకొచ్చిందో తెలుసా? మనం ఎప్పుడూ కూడా దిగులుతో బాధతో ఉంటూనే ఉంటాం. ఎందుకంటే మనకున్నటువంటి సమస్యలు. ప్రపంచంలో సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు. మీకు విషయం తెలిసలేదా? ప్రపంచంలో అన్నిటికంటే మైటీ కంట్రీ అంటే యుఎస్ఏలో కూడా ఆర్థిక మాంద్యం వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ వ్యక్తికైనా సరే బాధలతో ఉన్నాయి. అందుకే ఈ క్రిస్మస్ ఒక మాట చెప్తుంది మనకి. అదేంటో తెలుసా? ఇమ్మానుయేలు. ఆయన పేరేంటండి? ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. ఈ క్రిస్మస్లో నువ్వు గుర్తుంచుకోవాల్సింది తెలుసా? నీ దేవుడు నీ పక్కనే ఉన్నాడు. 121వ కీర్తన ఉంటుంది, ఆయన కుడి ప్రక్కన నీకు నీడగా ఉండును. అంటే దేవుడు పరలోకంలో మాత్రమే కాదు, నీ పక్కనే ఉన్నాడు. ఈ క్రిస్మస్లో ఇప్పటి వరకు నీ మాట వినకపోతే ఈరోజు ఈ మాటతో నీ జీవితకాలం అంతా ఉన్నాడు. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ఈ మాట జ్ఞాపకం చేసుకో, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేసుకో. ఈరోజు క్రిస్మస్ నీకు తెచ్చిన మహా సంతోషకరమైన విషయంలో మరొకటి ఏంటంటే, దేవుడు నీకు తోడుకున్నాడు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే, ఆయన నీకు పునరుద్ధానాన్ని తీసుకొచ్చాడు, అంటే మరణాన్ని దాటించేశాడు. యేసు ప్రభు కనుక ఈ భూమి మీదకి రాకపోతే మనము మరణాన్ని దాటే వాళ్ళం కాదు. యేసు ప్రభు ఈ భూమి మీదకి రావటం వల్ల మరణం దాటించేసాం. మనం మరణంలో నుంచి బయటికి వెళ్ళిపోయాం, పునరుద్ధానంలోనికి వెళ్ళిపోయాం. 5 విషయాలు చెప్పాను. నాతో పాటు మీరు కూడా చెప్తే నేను ముగించేస్తాను. క్రిస్మస్ ఏం తీసుకొచ్చింది? వెరీ గుడ్. క్రిస్మస్ ఏం తీసుకొచ్చింది? సంతోషం. వెరీ గుడ్. క్రిస్మస్ ఏం తీసుకొచ్చింది? డిగ్నిటీ, హ్యూమన్ డిగ్నిటీ, అంటే మనకు గౌరవాన్ని తీసుకొచ్చింది. ఓకే. 4వది క్రిస్మస్ ఏం తీసుకొచ్చింది? ఇమ్మానుయేలు, తోడుగా ఉన్నాడు మనకు దేవుడు బాధల్లో. 5వది ఏం తీసుకొచ్చాడు? పునరుద్ధానాన్ని తీసుకొచ్చాడు. అన్నీ బాగానే ఉన్నాయా? క్రిస్మస్కి ఇన్ని వచ్చేసినాయి కదా. మరి క్రిస్మస్లో దేవుడు చేయాల్సింది దేవుడు చేసేసాడు, బాగానే ఉంది. మరి మనం చేయాల్సింది ఏంటి? చక్క బిర్యానీ పెట్టారు, చికెన్ పెట్టారు, లైన్లో లేట్ అయినా పర్లేదు, అన్నీ ఏది వదలకుండా అన్నీ తినేసాము. నేను కూడా మీతో పాటు తిన్నాను, వెనకాల కూర్చొని తిన్నాను. నేను ఎక్కడ కూర్చున్నా? వెనకాల కూర్చొని తిన్నాను నేను కదా. ఇప్పుడు డ్యాన్సులు ఉంటాయి, మా పిల్లలు భలే డ్యాన్సులు వేస్తారు, అన్నీ చూసేస్తాం, బాగున్నాయి అంటే అయిపోయిందా? 3 జ్ఞానులు వెళ్ళారు. ఏం పట్టుకెళ్ళారు వాళ్ళు? అబ్బా సూపర్, అసలు మీరు మామూలు కాదు. కూచిపూడి గట్టిగా చెప్పేస్తున్నారు. ఆల్రెడీ వినేసారు వాళ్ళు చాలాసార్లు. పేపర్ లీక్ అయిపోయింది కాబట్టి చాలా స్పీడ్గా చెప్పేస్తారు వాళ్ళు. ఏంటది? బంగారము బోలము, సాంబ్రాణి బోలము. ఎవడైనా పిచ్చోళ్ళు బంగారం అంటే ఓకే, బోలాని సాంబ్రాన్ని తీసుకెళ్తారా? చెప్పండి మీరు. మీ అక్కోళ్ళ అమ్మాయికో మీ అన్నగారు బాబుకో పెళ్ళి అయితే రింగు తీసుకెళ్తారు, లేకపోతే డబ్బులు పెడతారు, కానుక బట్టలు పెడతారు. ఎవరన్నా సాంబ్రాన్ని కానీ బోలం కానీ తీసుకెళ్తారా? అక్కడే తిడతారు, కొంచెం చనువు ఎక్కువైతే కొడతారు కూడా. అవునా కదా? ఎందుకని వాళ్ళు బంగారం బోలను సాంబ్రాన్ని తీసుకువెళ్ళారు అంటే వాళ్ళే పిచ్చోళ్ళు కాదు. వాళ్ళ గురించి పేర్లు రాయబడాల బైబిల్లో. ఏమని రాయబడింది?
జ్ఞానులు. ఎందుకు రాయబడిందంటే వాళ్ళు జ్ఞానులు కాబట్టి. ఈరోజు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయేప్పుడు మనం కూడా జ్ఞానుల్లాగా బయటికి వెళ్ళాలి, కానీ అజ్ఞానులాగా బయటికి వెళ్ళకూడదు. అదేంటో తెలుసా? జ్ఞానులు ఆ బాలయేసుని చూసి ఈయన బాలుడు మాత్రమే కాదు, కానీ వారు ఇచ్చిన కానుకల ద్వారా చెప్పకనే ఒక మాట చెప్తున్నారు ప్రపంచానికి. ఏంటో తెలుసా? ఈయన దేవుడు, దైవ మానవుడు అని వారు తెలియజేశారు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచారు. బంగారము అంటే రాజులకు, రాయల్టీకి గుర్తది. అంటే ఈయన రాజు అని వారు తెలియజేశారు. రెండోది సాంబ్రాణి అంటే ఏంటంటే ప్యూరిటీ, దైవత్వం, పరిశుద్ధతకు సాదృశ్యము. అందుకే వారు సాంబ్రాన్ని సమర్పించారు. బోలం అంటే ఏంటో తెలుసా? బోలము అంటే కట్టిక చేదుగా ఉంటుంది. ఇది చనిపోయినప్పుడు వాడేటువంటిది. అంటే ఆయన శ్రమలకు, అంటే ఈ బాలుడు పెద్దవాడైన తర్వాత శ్రమలు అనుభవించి మరణించి, మన కోసం మరణించి ఆయన పునరుద్ధానుడు అవుతాడు అని. నా ప్రసంగం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, మీరేం కానుకగా తీసుకొచ్చారా? ఒకవేళ కానుకగా ఏం తీసుకురాకపోయినా పర్లేదు, మీరు కానుకగా ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? నేను ప్రారంభంలో మేరీ డానియేల్ కథ చెప్పాను మీకు. మేరీ డానియేల్ తన దగ్గర ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అక్కడ చాలా విలువైన బహుమతులు ఉన్నా కూడా పాస్టర్ గారు విలువ లేని, కాలు విరిగిపోయినటువంటి ఆ గుర్రపు బొమ్మ, ఎందుకు పనికిరాని ఆ బహుమానాన్ని ఘనంగా ఇచ్చాడు. ఈరోజు దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన పట్టించుకోడు. నువ్వు ఎలాంటి పాప స్థితిలో ఉన్నా ఆయన పట్టించుకోడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయనని పట్టించుకోడు. కానీ నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే ఆ జ్ఞానుల కంటే గొప్ప జ్ఞానుడిగా నువ్వు ఉంటావు ఈ రోజున. ఒకవేళ నీ హృదయాన్ని కనుక ఇక్కడ ఇవ్వకపోతే మళ్ళీ 2026లో మనం దేవుని చిత్తం అయితే మళ్ళీ ఇక్కడే కలుసుకుంటాం. మనం ప్రభు చిత్తం అయితే మళ్ళీ 2027లో కూడా ఇక్కడే కలుసుకుంటాం. ప్రభు చిత్తం అయితే 2030లో కూడా కలుసుకుంటాం. కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండకపోవచ్చు, ఇంక్లూడింగ్ మీ. ఎవరి జీవితాలు ఎవరి చేతిలో లేవు కదా. 2040లో కూడా ఇక్కడ క్రిస్మస్ జరుగుద్ది. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉంటారు, ఉండకపోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. గిఫ్ట్ ఇస్తారా, గిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోతారా? ఇది మీ చిత్తం, మీ ఇష్టం. దేవుడు తలుపు దగ్గర ఉండి తట్టేవాడే కానీ తలుపులు తోసుకొని లోపలికి వచ్చేవాడు కదా నా దేవుడు. అంటే ఆయన మన యొక్క డెసిషన్కి కూడా విలువిచ్చేటువంటి ఆయన చాలా జెంటిల్గా తలుపు తడుతూనే ఉన్నాడు. ఏదో రోజు తలుపు తీస్తామని. ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా రక్షణ పొందకపోతే రేపే కాదు ఇప్పుడే ఈ ప్రార్థన అయిపోగానే మీరు పరుగున అయ్యగారి దగ్గరికి, అమ్మగారి దగ్గరికి వెళ్ళండి. ఏమని? 500 నోట్ ఇస్తామా, మమ్మల్ని నీళ్ళలో ముంచేయండి అని కాదు. ఏంటని? మాకు రక్షణ, మారు మనసు పొందాలి అని. ఓకే, దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, నీ కొందనాలు ప్రభువా. కొద్ది నిమిషాలు నీ ప్రశస్తమైనటువంటి వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి కృప చూపించారు. నీ కొందనాలు. ఈ భూమి మీదకి నరావతారుడిగా నువ్వు ఎందుకు వచ్చావు, దాని యొక్క ఉద్దేశం ఏమిటో కొద్ది మాటలకు మాకు అందించావు. నీ కొందనాలు. నిజమే, మా జీవితాల్లో సంతోషకరమైన సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ మహా సంతోషకరమైన ఆ సందర్భము ఒక్కటి, మా హృదయాన్ని, మా జీవితాన్ని ఆ జ్ఞానులు ఎలాగైతే కానుకలు మీ పాదాల దగ్గర పెట్టారో అలాగ మా జీవితాన్ని మీ పాదాల దగ్గర పెట్టినప్పుడే ఆ పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని మేము పొందుకోగలం కదా. అటు కృప ఇక్కడ ఎంతమంది బిడ్డల హృదయంలో వాక్యం వెళ్ళి వారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారో దాన్ని మీరు సఫలపరిచి మీ జీవ గ్రంథంలో వారి పేరు లెక్కించి మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను.